నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రశ్నించండి, పరిధులు దాటొద్దు, ఆ పరిధిలోనే మీరు ప్రశ్నించండి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. బానే ఉంది పవన్ కళ్యాణ్ గారు, పరిధులు దాటి మాట్లాడొద్దని ఈ రోజు నీతులు చెప్పారు కదా. మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పులు తీపిచ్చి కొడకల్లారా తోలు తీస్తా నార తీస్తా అని చెప్పేసి ఎంతంత పెద్ద మాటలు మాట్లాడావు. మరి ఆ రోజు నీకు పరిధులు గుర్తు రాలేదా? రీసెంట్ గా కూడా అన్నావు అనుకుంటా, మీరు తొక్కి బట్టి నార తీస్తా, చర్మం ఒలిసేస్తా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అని ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా. అప్పుడు అడిగిపోయింది ఈ పరిధి. చెప్పాలి దీనికి సమాధానం. అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారంలో లేకపోతే ఒక రకంగా మీకు పరిధులు గుర్తొస్తాయా? నిన్న ఆయన ఎవరు, మీ ఎమ్మెల్యేనే కదా, పంతం నానాజీ ఏం మాట్లాడుతున్నాడు? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడక ఈడకొచ్చి పోటీ చేయరా అని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాడు. నీకు దమ్ముందా? ఆయన అరెస్ట్ చేపించు. పరిధి అది కాదు, అది పరిధి దాటినట్టు కాదా? రెండోది, ఈరోజు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు గొంతు ఎత్తితే వాళ్ళ మీద ఆ కేవీఆర్ అనే అబ్బాయి ఏం చేశాడా? జర్నలిస్ట్ కేవీఆర్ని ఎందుకు అరెస్ట్ చేశారు మీరు? అంటే మీ ప్రభుత్వం మీద ఎవరన్నా కానీ పొర్రపాట్న మీ తప్పులను కానీ ఎత్తు చూపిస్తే అరెస్టు పర్వం. ఏం పరిధి దాటాడు ఆ అబ్బాయి? తర్వాత రావణ్ ఆయన ప్రశ్న రావణ్ అని అతను ఏం చేశాడు? అతను మీరు మాట్లాడిన మాటలు యాజ్ ఇట్ ఈజ్ గా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే మాటలు మాట్లాడారో, కొడకల్లారా చెప్పులు చూపిస్తా అది ఇదని చెప్పేసి, అయ్యే వర్డ్స్ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడారని చెప్పేసి ఒక సందర్భంలో అన్నాడు. అరెస్ట్. ఎక్కడికి పోతా ఉంది సమాజం? ఇంత దారుణంగా మీ విషయానికి వచ్చేసరికి ఏమో పరిధులు, పరదాలు, తొక్కతోలంటూ పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నావు కదా. మరి ఈ పరిధులు ఏమైపోయినాయా? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎంతసేపుడికి చంద్రబాబు నాయుడు గారు తిట్టిస్తే అది చదవడం, అది చేయడం. చిత్తశుద్ధి నిరూపించుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు.